హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం వీడియోలో చాలా తక్కువ ఐటమ్స్తో టేస్టీగా మష్రూమ్ బిర్యానీ టైప్ రైస్ని ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్న మష్రూమ్స్ని, వాటిని బాగా క్లీన్ చేయండి. ఓకే, మష్రూమ్ ఎప్పుడైనా మనం బాగా క్లీన్ చేయాలి. ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, అదంతా పోయేలాగా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేయండి. అండ్ క్లీన్ చేసిన తర్వాత సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్నా కదా, ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ షేప్లో ఇలా కట్ చేసుకుంటే మష్రూమ్ అనేది తొందరగా మగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను ఈ షేప్లో కట్ చేసుకున్నా. అండ్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పడదు. సో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి బాగా మగ్గేలాగా ఉంచండి. ఓకే, వెంటనే ఆనియన్ వేయద్దు. పచ్చిమిర్చి మగ్గితే మనకు ఆ పచ్చిమిర్చి స్మెల్ అనేది మనకి రైసెస్లో తెలియదు, లేకపోతే ఆ పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది. సో మగ్గిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కూడా బాగా మగ్గేలాగా ఉంచండి. ఒక 5 మినిట్స్ అన్న వేయించండి ఆనియన్స్ని. సో ఆనియన్స్ బాగా వేగించిన తర్వాత, అంటే వేగేటప్పుడు ఏం చేయాలంటే వేగడానికి కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ అండ్ పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో పసుపు వేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్. సో రెండు బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కారం పొడి మనకి ఎంత ఇష్టమైతే అంత, మనం ఎక్కువ కారం తింటే అంత కారం వేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వేసాను. సో తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి. అంతే. ఈ 2 ఐటమ్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ని ఇందులో వేయాలి. ఓకే, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా మీరు? మష్రూమ్స్ది మనం పెట్టాం కదా వాటర్లో, సో ఆ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఆ మష్రూమ్స్ అన్నిటినీ ఇందులో వేస్తున్నాము. సో మష్రూమ్స్ ఎక్కువ క్వాంటిటీనే తీసుకోండి. సో ఇలా కట్ చేయడం వల్ల కూడా మనకి క్వాంటిటీ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. బట్ మీరు తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనకి తినేటప్పుడు మష్రూమ్ అనేది పడితేనే బాగుంటుంది. అందుకని ఎక్కువ తీసుకోండి మష్రూమ్స్. ఓకే, ఇలా కట్ చేసి ఇలా వేస్తాను. సో మొత్తం దీన్నంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ ఉంచి ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచండి. అప్పుడు ఏమవుతుందంటే మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. సో ఆ వాటర్తోనే మొత్తం మష్రూమ్ అంతా ఉడుకుతుంది ఇలాగా. సో బాగా ఇప్పుడు మష్రూమ్ చూసారా ఎంత బాగా ఉడికిపోయింది. అండ్ ఇంకా వాటర్ ఇంకా ఉన్నాయి. సో ఇలా మీకు వాటర్ ఇంకా ఎక్కువ ఉంది అనిపిస్తే ప్లేట్ పెట్టకండి. ఇంకా ప్లేట్ తీసేసి కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గిస్తే ఈ వాటర్ లిక్విడ్గా ఉండేదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత మన దగ్గర రైస్ ఉంటుంది కదా, మనం వేయాలనుకున్న రైస్ని మీరు వండేటప్పుడే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి అందులో. అప్పుడు మనం ఇక్కడ సాల్ట్ తక్కువైనా అక్కడ సరిపోతుంది. సో నా రైస్ని ఇలా పొడిగా చేసుకున్నాను నేను. సో మనం సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి మళ్ళీ ఇందులో కర్రీలో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ రైస్ అంతా తీసుకెళ్ళి మష్రూమ్ దాంట్లో కలిపేద్దాం ఇప్పుడు. సో చూడండి, మొత్తం రైస్ అంతా ఇందులో వేసేయాలి. ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయండి మొత్తం వైట్గా లేకోకుండా. కొంచెం అయితే ఉంచండి, మీకు కొంచెం లిక్విడ్ అయితే ఉంచాలి. సో మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మష్రూమ్ కూడా మనకి కనిపిస్తుంది బాగా. సో అందుకనే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, మనకి టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ టైప్ ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.